హలో అండి, వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ 4th సెమిస్టర్ EC 404 సబ్జెక్ట్ యొక్క ఐఓటీ అండ్ సెన్సార్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సెన్సార్స్. ఓకే, మొత్తం ఎన్ని యూనిట్స్ ఉంటాయి, అలానే ఈచ్ యూనిట్కి వెయిటేజ్ ఎంత ఉంటుంది, షార్ట్స్ ఎన్ని ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎస్ఎస్ ఎన్ని ప్రిపేర్ అవ్వాలో చూద్దాము. ఓకే, ఫస్ట్ యూనిట్ వచ్చి ఇంట్రడక్షన్ టు ఇండస్ట్రీ 4.0 అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కదా. వెయిటేజ్ వచ్చి 26 మార్క్స్, అంటే 2 షార్ట్స్ 2 ఎస్ఎస్ వస్తాయి. సెకండ్ యూనిట్ వచ్చి ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీ, వెయిటేజ్ 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 ఎస్ఏ. థర్డ్ యూనిట్ సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్, వెయిటేజ్ 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 ఎస్ఏ. ఫోర్త్ యూనిట్ వచ్చి కనెక్టివిటీ టెక్నాలజీస్, కంప్యూటింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, వెయిటేజ్ 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 ఎస్ఏస్ వస్తాయి. అలానే ఫిఫ్త్ యూనిట్ వచ్చి ఐఓటీ కేస్ స్టడీస్. ఓకే, ఐఓటీ కేస్ స్టడీస్ వెయిటేజ్ వచ్చి 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 ఎస్ఏస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు యూనిట్ వైజ్ షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి. ఓకే, ఫస్ట్ యూనిట్ వచ్చి ఇంట్రడక్షన్ టు ఇండస్ట్రీ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అని చెప్పాం కదా. వెయిటేజ్ 2 షార్ట్స్ 2 ఎస్ఎస్. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే డిఫైన్ ఐఓటీ అండ్ స్టేట్స్ ఇట్స్ రోల్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే, అసలు ఐఓటీ అంటే ఏంటి? ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అక్కడ మనకి నేమ్లోనే ఉంది కదా, ఇంటర్నెట్ అన్నాము అంటే అదొక నెట్వర్క్. ఓకే, ఐఓటీ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఐఓటీ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. ఓకే, దట్ ఈస్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఫస్ట్ ఆ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్, లిస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండస్ట్రీ 4.0. నెక్స్ట్, స్టేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఐఓటీ ఇన్ ఆన్ బిజినెస్ అండ్ సొసైటీ ఒకటి. నెక్స్ట్, స్టేట్ ద రోల్ ఆఫ్ క్లౌడ్ ఇన్ ఐఓటీ. ఈ 4 షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. దీని నుంచి 2 షార్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఎస్ఎస్ కూడా 2 ఎస్ఎస్ కదా. ఫస్ట్ ఎస్ ఏం ప్రిపేర్ అవుతారంటే ఎక్స్ప్లెయిన్ వాట్ టెక్నాలజీస్ ఆర్ డ్రైవింగ్ ఇండస్ట్రీ 4.0 అని. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ డిఫరెంట్ ఐఓటీ ఎనేబులింగ్ టెక్నాలజీస్. ఓకే, ఈ డిఫరెంట్ ఐఓటీ ఎనేబులింగ్ టెక్నాలజీస్ అంటే వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అని, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అని, నెక్స్ట్ బిగ్ డేటా అనలిటిక్స్ అని, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అని, ఎంబెడెడ్ సిస్టమ్స్ అవన్నీ, ఇవన్నీ కూడా ఐఓటీ ఎనేబులింగ్ టెక్నాలజీస్ కిందే వస్తాయి. అవన్నీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ డిఫరెంట్ ఐఓటీ లెవెల్స్. అంటే ఐఓటీ లెవెల్ 1 to ఐఓటీ లెవెల్ 5 అండ్ డెవలప్మెంట్ టెంప్లెట్స్ ఒకటి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ M2M అండ్ ఐఓటీ టెక్నాలజీ ఫండమెంటల్స్. ఈ M2M అండ్ ఐఓటీ టెక్నాలజీ ఫండమెంటల్స్ కింద ఏమొస్తుందంటే డివైసెస్ అండ్ గేట్వేస్ అని, డేటా మేనేజ్మెంట్, బిజినెస్ ప్రాసెస్ ఇన్ ఐఓటీ ఒకటి, ఎవ్రీథింగ్ యాజ్ ఏ సర్వీస్. ఇలా ఇవన్నీ కూడా M2M అండ్ ఐఓటీ టెక్నాలజీ ఫండమెంటల్స్. వీటిలో ఇంపార్టెంట్ ఏంటి అంటే మెయిన్ అంటే రాసిన 4 క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదండి, ఎక్స్ప్లెయిన్ M2M అండ్ ఐఓటీ టెక్నాలజీ ఫండమెంటల్స్. ఫస్ట్ యూనిట్ నుంచి ఇవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వెయిటేజ్ 16 మార్క్స్, అంటే 2 షార్ట్స్ 1 ఎస్ఏ వస్తుంది. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారంటే స్టేట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీ అంటే ఎలిమెంట్స్ ఏంటి, ఐఓటీ ఎలిమెంట్స్ ఏంటి అంటే సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్ ఒకటి, ఎడ్జ్ గేట్వే ఒకటి, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, కంప్యూటింగ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఓకే, నేను చెప్పేది ఏంటి అంటే సెకండ్ యూనిట్లో ఇక్కడ ఏదైతే క్వశ్చన్ రాశానో నేను ఆ క్వశ్చన్ అనేది మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే, అంటే ఏవైతే ఈ ఐఓటీ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఐఓటీ ఎలిమెంట్స్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేట్వే ఉంది అంటే ఏదో గేట్వే అంటే దాని యొక్క రోల్ ఏంటో మీకు తెలియాలి. అలానే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కానీ, నెక్స్ట్ అంటే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ యొక్క పర్పస్ ఏంటి, నెక్స్ట్ కమ్యూనికేషన్ హార్డ్వేర్ యొక్క ఫంక్షన్ ఏంటి, నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, యాక్చుయేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయో ఈ క్వశ్చన్ చదివేటప్పుడు మీరు అవన్నీ చదివితే అక్కడే మీకు యూనిట్ అనేది కవర్ అయిపోతుంది సెకండ్ యూనిట్లో. ఓకే, ఇక్కడ ఏవైతే మనం ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీ అని రాసామో, ఇప్పుడు ఏవైతే చెప్పామో దానికి సంబంధించినవన్నీ మీరు ప్రిపేర్ అయితే అక్కడే సెకండ్ యూనిట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇది బాగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్, క్లాసిఫై సెన్సార్స్ యూజ్డ్ ఇన్ ఐఓటీ బేస్డ్ ఆన్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ ఒకటి, అనలాగ్ అండ్ డిజిటల్ ఒకటి, స్కేలర్ అండ్ వెక్టార్. ఇవి షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్ ఇన్ ఐఓటీ ఒకటి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఇన్ డేటా స్టోరేజ్ అండ్ డేటా అనలిటిక్స్ ఇన్ ఐఓటీ. ఓకే, ఎస్ఎస్ ఇవే ఉన్నాయి మీకు సెకండ్ యూనిట్ నుంచి. ఓకే, వెయిటేజ్ తక్కువే ఉంది, బట్ వెయిటేజ్ తక్కువ ఉన్నా కూడా ఇక్కడ ఏదైతే నేను షార్ట్గా రాశానో ఇది మీరు చదివేటప్పుడు దానికి రిలేటెడ్ అన్నీ చదివితే యూనిట్ కవర్ అయిపోతుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి సెకండ్ యూనిట్ మీద. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చి
షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారంటే లిస్ట్ ద కామన్ అనలాగ్ ఆర్ డిజిటల్ సెన్సార్స్ యూజ్డ్ ఇన్ ఐఓటీ. అంటే రెండు ఇవ్వరు, ఏదన్నా ఒకటి అడగొచ్చు. ఓకే, లిస్ట్ ద కామన్ అనలాగ్ సెన్సార్స్ యూజ్డ్ ఇన్ ఐఓటీ కానీ, లేకపోతే లిస్ట్ ద కామన్ డిజిటల్ సెన్సార్స్ యూజ్డ్ ఇన్ ఐఓటీ కానీ అలా అడుగుతారు. నెక్స్ట్ స్టేట్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ DHT1 టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్సార్ మాడ్యూల్ ఫర్ ఆర్డినో రాస్బెర్రీ పై ఒకటి. స్టేట్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ MQ2 స్మోక్ ఆర్ గ్యాస్ సెన్సార్స్ మాడ్యూల్ ఫర్ ఆర్డినో అని. నెక్స్ట్ స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్చుయేటర్స్ అని, హైడ్రాలిక్, పెన్యూమాటిక్, ఎలక్ట్రికల్, థర్మల్, మెకానికల్ యాక్చుయేటర్స్. ఇవన్నీ కూడా మీరు థర్డ్ యూనిట్ నుంచి షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే థర్డ్ యూనిట్ నుంచి స్టేట్ ద ఫంక్షన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెన్సార్స్, టెంపరేచరు, ప్రెజరు, మోషను. అంటే టెంపరేచర్ సెన్సార్, నెక్స్ట్ ప్రెజర్ అని, మోషన్ అని, లెవెల్ అని, ఇమేజ్ అని, గ్యాస్ అని, కెమికల్, స్మోక్, ఇన్ఫ్రారెడ్, ఇవన్నీ కూడా సెన్సార్సే. ఆ సెన్సార్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అలానే అప్లికేషన్స్ ఏంటో ఎస్ఎస్ కింద ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీకు మెయిన్గా థర్డ్ యూనిట్ వచ్చి ఏంటి, సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్ కదా. సెన్సార్స్ అంటే ఏంటి అంటే సెన్స్ చేస్తుంది ఆర్ డిటెక్ట్ చేస్తుంది. ఏం సెన్స్ చేస్తుంది అంటే ఇటు డిటెక్ట్ ఫిజికల్ చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్లోని ఫిజికల్ చేంజెస్ ఏవైతేనే వాటిని డిటెక్ట్ చేసి అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్, వాటిని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. మరి యాక్చుయేటర్స్ ఏం చేస్తుందంటే ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ మీన్స్ యాక్చుయేటర్స్ కన్వర్ట్ దోస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇంటూ ఫిజికల్ యాక్షన్స్. సెన్సార్స్ ఏమో ఎన్విరాన్మెంటల్లోని చేంజెస్ని డిటెక్ట్ చేసి వాటిని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. యాక్చుయేటర్స్ ఏమో కన్వర్ట్ దోస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇంటూ ఫిజికల్ యాక్షన్. ఓకే, దాని మీదే మీకు థర్డ్ యూనిట్ ఉంటుందండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ రెండు కూడా వెయిటేజ్ వచ్చి 26 మార్క్స్. అంటే 2 షార్ట్స్ 2 ఎస్ఎస్ ఉంటాయి కదా. ఓకే, ఆ 2 షార్ట్స్ 2 ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలంటే షార్ట్స్ వచ్చేప్పటికి స్టేట్ ద యూజ్ ఆఫ్ వైఫై, 2G, 3G, స్టాండర్డ్ LTE, 5G ఇన్ ఐఓటీ ఒకటి. నెక్స్ట్ స్టేట్ ద యూజ్ ఆఫ్ మొబైల్ ఐఓటీ టెక్నాలజీస్, అంటే LTE-M అని, NB IoT అని, అండ్ EC, GSM IoT, ఇవన్నీ కూడా షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వాట్ ఈజ్ NFS, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అండ్ లిస్ట్ ఇట్స్ అప్లికేషన్స్ ఒకటి. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ NFS, బ్లూటూత్ అండ్ వైఫై. ఓకే, ఇవన్నీ షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి ఫోర్త్ యూనిట్ నుంచి. నెక్స్ట్ ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే స్టేట్ ద స్పెసిఫికేషన్స్ అని, కవరేజ్ రేంజ్, డేటా రేట్ ఒకటి, అండ్ ఐఓటీ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నాలజీస్, వైఫై, 2G, 3G, 4G, 5G, లోరా బేస్డ్ ప్లాట్ఫామ్ అని, జిగ్బీ అని, సిగ్ఫాక్స్ అని, వీటి యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటింగ్ హార్డ్వేర్, అంటే ఆర్డినో అండ్ రాస్బెర్రీ పై ఇన్ ఐఓటీ. ఓకే, ఈ 2 ఎస్ఎస్ ప్రిపేర్ అవ్వండి ఫోర్త్ యూనిట్ నుంచి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చి ఐఓటీ కేస్ స్టడీస్ అండి. వెయిటేజ్ 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 ఎస్ఎస్. బట్ మీకున్న సిలబస్లో షార్ట్గా ఏమీ మెన్షన్ చేయలేదు. 6 టాపిక్స్ ఇచ్చారు. 6 టాపిక్స్ కూడా ఎస్ఎస్ఏ ఇచ్చారు. ఓకే, షార్ట్స్ గేమ్ మెన్షన్ చేయలేదు. నా సజెషన్ ఏంటంటే ఐఓటీ ఈజీగా పాస్ అవ్వాలి అంటే 5th యూనిట్ చాయిస్ తీసుకోవద్దు. ఓకే, 5th యూనిట్లో 6 టాపిక్సే ఉన్నాయి, షార్ట్స్ ఏమి లేవు. అంటే వాటి నుంచే మీకు షార్ట్స్ అడగచ్చు. అంటే ఏదన్నా బ్లాక్ డయాగ్రామ్ ట్రై చేయమని కానీ, వీటి యొక్క అడ్వాంటేజెస్ కానీ, లేదా డిసడ్వాంటేజ్ అలా అడుగుతారనుకుంటున్నాను నేను షార్ట్స్. ఓకే, ఆ 6 ఈజీగా పాస్ అవ్వాలి అంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 5th యూనిట్ చాయిస్ తీసుకోవద్దు. ఓకే, అన్నీ A to Z ఉన్న 6 టాపిక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మీరు పర్ఫెక్ట్గా రాసిన వాళ్ళకి 25 మార్క్స్ వస్తాయి, ఏదైనా 1 మార్క్ పోవచ్చు. పర్ఫెక్ట్గా రాయని వాళ్ళకి అట్లీస్ట్ 20 అన్న వస్తాయి కదా, ఆ 20. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ప్రిపేర్ అవ్వండి. సెకండ్ యూనిట్ వెయిటేజ్ 16 మార్క్సే కానీ, బట్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా మీకు, ఆ ఫస్ట్ క్వశ్చన్లో మొత్తం మీరు అవి నేర్చుకుంటే దానికి సంబంధించినవన్నీ కూడా సిలబస్ కవర్ అయిపోతుంది. అంటే మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీ ఉంది కదా, అంటే సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్ అని, ఎడ్యుకేటివ్, కమ్యూనికేషన్, వాటి యొక్క రోల్స్ ఏంటి, వాటి యొక్క పర్పస్ ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, అంటే ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో అది మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే రిమైనింగ్ అంతా యూనిట్ కవర్ అయిపోతుంది. ఎస్ఎస్ కూడా ఎక్కువ లేవు. ఓకే, నా సజెషన్ అయితే 5th యూనిట్, సెకండ్ యూనిట్ ఈ 2 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యితే ఐఓటీ ఈజీగా పాస్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఎవరైతే పాస్ అవ్వడం భయం అలా అనుకున్న వాళ్ళకేనండి. 5th యూనిట్ అలానే సెకండ్ యూనిట్ ఒకటి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాలండి. అంటే చాయిస్ తీసుకోవద్దు. ఓకే, చాయిస్ తీసుకోకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యేది ఈజీగా అయిపోతుంది సబ్జెక్ట్. ఓకే, అంతేగాని దానిలో కొంచెం దీనిలో కొంచెం ఎలా చదివి కన్ఫ్యూజ్ అయిపోయి అలా కన్నా ఇవి చేయండి. ఆ 2 యూనిట్స్ ఓకే అన్న తర్వాత రిమైనింగ్ యూనిట్స్ టచ్ చేయండి.
ఓకే, ఇప్పుడు 5th యూనిట్ నుంచి షార్ట్స్ అని పెట్టాను కానీ నేను షార్ట్స్ ఎస్సేస్ అన్నిట్లో వీటిలో నుండే వస్తాయి. సపరేట్గా మీకు షార్ట్స్ అని మెన్షన్ చేయలేదు సిలబస్, అన్ని ఎస్ఎస్ కింద ఇచ్చారు. ఎక్స్ప్లెయిన్ ద ఐఓటీ బేస్డ్ సిస్టమ్ ఫర్ హోమ్ ఆటోమేషన్ విత్ బ్లాక్ డయాగ్రామ్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ద ఐఓటీ బేస్డ్ సిస్టమ్ ఫర్ స్మార్ట్ లైట్నింగ్ ఒకటి. ఈ ఎక్స్ప్లెయిన్ మొత్తం క్వశ్చన్ అంతా యాస్టీజే, ఎక్కడ మారుతుందంటే హోమ్ ఆటోమేషన్ అని ఇక్కడ రాసాం కదా, నెక్స్ట్ అదే ప్లేస్లో స్మార్ట్ లైట్నింగ్ ఒకటి, నెక్స్ట్ అదే ప్లేస్లో ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్. అంటే ఎక్స్ప్లెయిన్ ద ఐఓటీ బేస్డ్ సిస్టమ్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్ విత్ బ్లాక్ డయాగ్రామ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఐఓటీ బేస్డ్ సిస్టమ్ ఫర్ స్మార్ట్ ఇరిగేషన్ విత్ బ్లాక్ డయాగ్రామ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఐఓటీ బేస్డ్ సిస్టమ్ ఫర్ హెల్త్ కేర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఇవి మీకు ఐఓటీ కేస్ స్టడీస్. ఓకే, మరొకసారి చెప్తున్నానండి, ఎవరికైతే ఐఓటీ సబ్జెక్ట్ అలా భయం అనుకున్నారో వాళ్ళు ఫస్ట్ 5th యూనిట్ 2nd యూనిట్ ఈ రెండు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అన్నట్టు, ఏ క్వశ్చన్ ఇచ్చినా రాసే అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ టచ్ చేయండి. ఓకే, ఇవి యూజ్ అవుతాయి అనుకుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.